స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తానే అడ్డుపడుతూ వచ్చానని గాజువాక సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కార్మికులు మండిపడుతున్నారు. 1180 రోజులకు పైగా కార్మికులు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిరవధిక దీక్షలు చేస్తుంటే పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని మళ్లీ స్టీల్ ప్లాంట్పై కపట ప్రేమ చూపిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోసపూరిత మాటలను నమ్మే పరిస్థితి లేదని తెగేసి చెప్పారు. 1181 రోజు అయినప్పటికీ మీరు 5 సంవత్సరాల నుంచి మీరు కాపాడుతున్నారంటే మీరు డే 1 నుంచి స్టీల్ ప్లాంట్ మీద దీని మీదే ఉన్నారా? ఈ రోజు కూడా మీరు నిజంగా కాపాడాలని ఉద్దేశం ఉంటే మాకు జీతాలు ఇవ్వాల్సిన డబ్బులు కూడా మీరు పవర్ అని చెప్పి పవర్ కట్ ట్రాన్స్పోర్ట్ ఏపీ ట్రాన్స్పోర్ట్ డబ్బులు కట్టాలని చెప్పి విద్యుత్ బకాయిలన్నీ చెల్లించాలని చెప్పి మీరు ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతే నేటికి కూడా కార్మికులు జీతాలు లేని పరిస్థితిలో ఉన్నారంటే మీరు కాపాడుతున్నారా, స్టీల్ ప్లాంట్ నమ్మకం చేస్తున్నారా అన్నది కార్మికులందరూ ఆలోచనలో ఉన్నారు. మీకు రేపు ఇంకొక 4 రోజుల్లో మీ ప్రభుత్వానికి, మీ శాడిజానికి, మీ వంకర బుద్ధికి, మీ అన్నిటికీ కూడా మీ కొబ్బరికాయ కొట్టే రోజు దగ్గరలో ఉంది. అరే వేల మంది కార్మికులకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా నాకు దాదాపు 40-50 వేల మంది స్టీల్ ప్లాంట్ మీద బ్రతుకుతా ఉంటే ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఆ రోజు కేంద్రం ప్రకటిస్తే నువ్వు దాదాపు 3 సంవత్సరాల నుంచి గేటు దగ్గర కూర్చొని సైకిల్ ధర్నాలు చేస్తూ ఉంటే ఒక్కసారి కానీ నీ మంత్రి కానీ కనీసం ఈ స్టీల్ ప్లాంట్కి 2 కిలోమీటర్ల దూరంలో కూడా లేడు, మిందులో ఉంటున్నాడు. ఇక్కడ ఆ కర్మాగారానికి కారాగారానికి తేలదేన వాళ్ళందరూ కూడా మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా అయితే కర్మాగారానికి విలువ ఉంటుందండి. ఒక పీఠాధిపతి దగ్గరికి వచ్చి కార్మిక వర్గం అంతా కూడా విశాఖ ఉక్కును రక్షించండి అని చెప్పి గగ్గోలు పెడుతున్నా గానీ కనీసం ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా కార్మిక వర్గానికి సంబంధించి విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి దయనీయమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నట్టయితే అది జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఈయన కార్మిక వ్యతిరేకి ముఖ్యమంత్రి చెప్తే కార్మిక అనుకూలమైన ముఖ్యమంత్రి కాదు.